వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ ఇండస్ట్రియల్ మాజీ మంత్రి కేటీఆర్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. మరో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఈవెంట్ కు ఆహ్వానం అందింది. 2026 జనవరి 9 నుంచి 11 వరకు దుబాయ్లో జరిగే రెండో అంతర్జాతీయ జూనికాన్స్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ లో పాల్గొనాలని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ బాధ్యులు కేటీఆర్ కు ఆహ్వానం పంపారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కేటీఆర్ చేసిన కృషిని గుర్తించి సమ్మిట్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, హెల్త్ కేర్, సాగు, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లాభాపేక్ష లేని సంస్థ ఐఎస్ఎఫ్ నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా ఇంటర్నేషనల్ కంపెనీల సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, యువ ఆవిష్కర్తలు పాల్గొనున్నారు. ముఖ్యంగా జూనికార్న్ 100K చొరవ ద్వారా గ్రామీణ యువతను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి ఇన్నోవేషన్ స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, సాంకేతిక ఆధారిత పాలనకు ఆయన చేసిన నిరంతర కృషిని ఈ సమ్మిట్ వేదికగా పంచుకోవాలని నిర్వాహకులు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ భాగస్వామ్యం యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తుందని, తెలంగాణ ఇన్నోవేషన్ మోడల్లో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.